అంగన్వాడీల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద 28వ రోజు సమ్మెలో భాగంగా నిరవధిక నిరాహార దీక్షలో మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర. ఈ సందర్భంగా ద్వారపురెడ్డి జగదీష్ మాట్లాడుతూ, అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా, ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ అమలు చేయకుండా ఎస్మా చట్టాన్ని వినియోగించడం అన్యాయం. అంగన్వాడీలకు జీతాలు పెంచకపోతే రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అంగన్వాడీలకు మద్దతుగా నిలిచి ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తీరినంత వరకు పోరాడతాం. మా సమస్యలు తీర్చినంత వరకు పోరాడతాం. మా సమస్యలు తీరే వరకు పోరాడతాం. గ్రాడ్యుయేట్ని అమలు చేయాలి. 7 రోజులుగా కూడా వాళ్ళ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఇది భారతదేశ రాజ్యాంగంలోనే హక్కుల కోసం పోరాటం చేసే అంశాలున్నాయి. మహాత్మా గాంధీ గారు ప్రపంచం మొత్తానికి గాంధీవాదంగా ప్రజాస్వామ్యంలో ఏదైనా సమస్య ఉంటే దాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి, లేకపోతే ఏదైతే ఈవేళ సమ్మె కానీ ఏదైనా కానీ అది మన హక్కు, ఫండమెంటల్ రైట్ అది. అయితే ప్రజల వల్ల ఎన్నుకున్న ప్రభుత్వం ఏ విషయాన్నైనా కూడా చర్చల ద్వారా పరిష్కరించాలి. దాదాపు 28 రోజులుగా చేస్తూ ఉన్నారు. 4-5 సార్లు చర్చలు కూడా వెళ్ళినట్టు ఉన్నారు. ప్రభుత్వం ఉదాసీనత అనొచ్చు, యారగెన్స్ అవ్వచ్చు. ఒక ప్రజల నుంచి ఎన్నుకోబడిన ప్రభుత్వానికి ఎప్పుడు కూడా అహంకారం ఉండకూడదు. వినాలి, విన్న తర్వాత చర్చ జరపాలి. జరిపిన తర్వాత ఇంకా ఏమైనా పరిష్కరించడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని కూడా మాట్లాడాలి. అది కాకుండా ఇవాళ మనందరికీ తెలుసు ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్, ఎస్మా యాక్ట్, అది తీసుకురావటం అన్నది ఈ ప్రభుత్వం తాలూకా అహంకారమైన చర్యని. ఇప్పటికే ప్రజాస్వామ్యంలో అహంకారం ఉన్నవాళ్ళు ఏ విధంగా అధికారాన్ని కోల్పోయారో కూడా మనందరికీ తెలుసు. నువ్వు శాంతియుతంగా ఈవేళ వాళ్ళ కోరికల కోసం అసలు 28 రోజులు ఉంచడం అనేదే చాలా దారుణం. 4-5 రోజులు, వారం రోజుల్లోనే పరిష్కారం చేయాలి. ఇవాళ రాత్రులు కూడా ఇక్కడే ఉంటున్నారంటే మరి నువ్వేం మాట్లాడతావు? ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతూ ఉన్నావు, మహిళా సోదరి మండలను కూడా నువ్వు ఆలోచన చేయకుండా వాళ్ళు రాత్రులు కూడా టెంట్ కిందనే ఉంటారంటే అసలు ఈ ప్రభుత్వానికి చలనం ఉందా, సెన్సిటివిటీ ఉందా? అసలు నిజంగా సెన్సిబుల్గా ఉంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కానీ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇమ్మీడియట్గా ఎప్పుడో స్పందించాల్సిన అవసరం ఉండేది. అంశాలు ఉన్నాయి. మహాత్మా గాంధీ గారు ప్రపంచం మొత్తానికి గాంధీవాదంగా ప్రజాస్వామ్యంలో ఏదైనా సమస్య ఉంటే దాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి, లేకపోతే ఏదైతే ఈవేళ సమ్మె కానీ ఏదైనా కానీ అది మన హక్కు, ఫండమెంటల్ రైట్ అది. అయితే ప్రజల వల్ల ఎన్నుకున్న ప్రభుత్వం ఏ విషయాన్నైనా కూడా చర్చల ద్వారా పరిష్కరించాలి. దాదాపు 28 రోజులుగా చేస్తూ ఉన్నారు. 4-5 సార్లు చర్చలు కూడా వెళ్ళినట్టు ఉన్నారు. ప్రభుత్వం ఉదాసీనత అనొచ్చు, యారగెన్స్ అవ్వచ్చు. ఒక ప్రజల నుంచి ఎన్నుకోబడిన ప్రభుత్వానికి ఎప్పుడు కూడా అహంకారం ఉండకూడదు. వినాలి, విన్న తర్వాత చర్చ జరపాలి. జరిపిన తర్వాత ఇంకా ఏమైనా పరిష్కరించడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని కూడా మాట్లాడాలి. అది కాకుండా ఇవాళ మనందరికీ తెలుసు
ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఇస్మా యాక్ట్ అది తీసుకురావటం అనేది ఈ ప్రభుత్వం తాలూకా అహంకారమైన చర్యని ఇప్పటికే ప్రజాస్వామ్యంలో అహంకారం ఉన్నాడు ఏ విధంగా అధికారాన్ని కోల్పోయారో కూడా మనందరికీ తెలుసు. నువ్వు శాంతియుతంగా ఈవేళ వాళ్ళ కోరికల కోసం అసలు 28 రోజులు ఉంచడం అనేదే చాలా దారుణం. 4-5 రోజులు వారం రోజుల్లోనే పరిష్కారం చేయాలి. ఇవాళ రాత్రులు కూడా ఇక్కడే ఉంటున్నారంటే మరి నువ్వేం మాట్లాడతావు? ముఖ్యమంత్రి గారు ఒకటే అడుగుతా ఉన్నావు, మహిళా సోదరి మండలం కూడా నువ్వు ఆలోచన చేయకుండా వాళ్ళు రాత్రులు కూడా టెంట్ కిందనే ఉంటారంటే అసలు ఈ ప్రభుత్వానికి చల్లం ఉందా, సెన్సిటివిటీ ఉందా? అసలు నిజంగా సెన్సిబుల్ గా ఉంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ ప్రభుత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్ గా ఎప్పుడో స్పందించాల్సిన అవసరం ఉండేది. అది మానేసి ఏం చేస్తారులే అని ఇవాళ అధికారం ఉందని మీరు అంత అహంకారంతో మాట్లాడుతూ ఉంటే ఇప్పటికే మీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అన్ని సామాజిక వర్గాల నుంచి. ఇవాళ పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైంది. అసలు పనిచేసే పరిస్థితి కూడా లేదు. విఫలమైనా కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తా ఉంది. అంచేత ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, మా యువ నాయకులైతే ఈ మధ్యనే మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ గారు జగన్ గారికి అంత అహంకారం ఉండకూడదు అని కూడా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఒకటే మాట్లాడుతూ ఉన్నా, బేషరతుగా ఇస్మా యాక్ట్ ని మీరు ఏదైతే జీవో నెంబర్ 2 ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా రద్దు చేయండి. ఇది తీవ్రమైన చర్యగా ఇవాళ పరిగణిస్తా ఉన్నాం. సుప్రీం